తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశు రావు సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. కథానాయకుడిగా పవర్ఫుల్ ప్రాజెక్టుతో పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటన, బాడీ లాంగ్వేజ్ పై హిమాంశు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సంగీత రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హిమాంష్ ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథానాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతుంది. కేటీఆర్ తనయుడిని ఘనంగా పరిచయం చేసేందుకు తగిన కథ, దర్శకుడి కోసం కుటుంబం అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో హిమాంష్ వెండితెరపై ఎలాంటి పాత్రతో అడుగు పెడతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన లెనిన్ ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఆగస్టు 7 నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం కేవలం 2 రోజుల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన లెనిన్ కు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో 100 కోట్ల వసూలు సాధించింది. రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం నేపథ్యంలో సాగే కథలో స్నేహం, ద్రోహం, పగ, ప్రతీకారాలు ప్రధానాంశాలుగా నిలిచాయి. అఖిల్ నటన, భాగ్యశ్రీ భోర్సే గ్లామర్తో పాటు నటనకు ప్రశంసలు దక్కాయి. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం, లియోన్ బ్రిడ్చో కెమెరా వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు బలంగా నిలిచాయి. ఏఐతో రూపొందించిన అశ్లీల కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలతో తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని నటి టబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫోటోలు, వీడియోలతో పాటు తన గొంతును కూడా అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. టబు అసలు పేరు తబస్సుమ్ జమాల్ హష్మి. తన ఫోటోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ కార్యక్రమాల వీడియోలను మార్ఫింగ్ చేసి అభ్యంతకర కంటెంట్గా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారని తెలిపారు. ఫోటోలతో వస్తువులను అనధికారికంగా విక్రయిస్తున్నారని కూడా వివరించారు. ఈ కేసులో 150కి పైగా అనుమానాస్పద URLలను పరిశీలించిన కోర్టు గుర్తించిన లింకులను 36 గంటల్లో తొలగించాలని గూగుల్, మెటా, ఎక్స్, రెడ్డిట్లను ఆదేశించింది. ఖాతాదారులను గుర్తించేందుకు అవసరమైన వివరాలు అందించాలని సంబంధిత సంస్థలకు సూచించింది. ప్రస్తుతం టబు స్లమ్ డాగ్, 33 టెంపుల్ రోడ్, కింగ్ 100, దృశ్యం 3 చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కోలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్ కోసం తెరకెక్కుతున్న కురత్తే వెబ్ సిరీస్ తో ఆమె తమిళ ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు పా రంజిత్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ది తర్వాత జాన్వీ కపూర్ కొత్త ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమాలు ప్రకటించని ఆమె డిజిటల్ రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం. గ్రామీణ నేపథ్య కథలను తెరకెక్కించడంలో గుర్తింపు పొందిన దర్శకుడు షర్గునం కురత్తేని రూపొందించనున్నారు. కబాలి, కాలా, సర్పట్ట వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఈ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరించనున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా భావోద్వేగాలు, నాటకీయతతో సిరీస్ ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్త ప్రాచుర్యంతో ఈ ప్రాజెక్టు జాన్వీ కెరీర్ లో కీలక మలుపుగా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ది ట్రైటర్స్ సీజన్ 2లో నటి మల్లికా షెరావత్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ కు తనపై క్రష్ ఉందని ఆమె చెప్పడంతో షోలోని ఇతర పోటీదారులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉందని మల్లికా పేర్కొన్నారు. కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది ట్రైటర్స్ సీజన్ 2 ఆగస్టు 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. జైసాల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్ నేపథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మునావర్ షారూఖీ, అభిషేక్ మల్హన్, మల్లికా షెరావత్, రియా చక్రవర్తి, శ్వేతా తివారీ సహా 21 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. తనకు ఎవరిపైనా క్రష్ ఉండదని, అందరికీ తనపైనే ఇష్టం ఉంటుందని మల్లికా సరదాగా చెప్పారు. అనంతరం టామ్ క్రూజ్ కు ఇటీవల తనపై క్రష్ కలిగిందని తెలిపారు. తన వద్ద ఫోన్ ఉంటే ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్న వీడియో చూపించేదానిని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.